మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమంటి. ఇక్కడ మనం చూస్తున్నాం చింతొక్కు తయారు చేస్తా ఉన్నారు. చింతొక్కుని అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటది. చాలా రకాల పచ్చళ్ళలోకి అలాగే పులిహోర కలుపుకోవడానికి ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని తయారు చేసే పద్ధతిని ఎటువంటి యూస్ చేయాలి అలాంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు మహాలక్ష్మి అండి. ఇది మేము పిల్లల కోసం అని పెట్టిస్తున్నాము అండ్ ఎవ్రీ ఇయర్ పట్టిస్తాము. ఇది వచ్చేసరికి చాలా అంటే ట్రెడిషనల్ అండ్ ఏన్షియంట్ టైం నుంచి ఇది వాడుతుంటారు. చింతకాయలు ఇప్పుడు ఇది న్యాచురల్ గా పండుతాయి. మిగతా అన్ని కెమికల్స్ అన్ని వేసి ఇన్ఆర్గానిక్ గా ఉంటాయి. ఇదైతే పూర్తి ఆర్గానిక్ గా ఉంటుంది. అది దట్టు ఇంకోటి ఏంటంటే దీన్ని వాడటం వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దీని సీడ్స్ ని మనం అలాగే ఉంచి అది ఊరిన తర్వాత యూజ్ చేస్తే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు, ఈ మధ్యకాలంలో బోన్ డెన్సిటీ సరిగ్గా లేకుండా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. దీన్ని ఏ రకమైన వెజిటబుల్స్ తో అయినా కలిపి చట్నీగా చేసుకుంటారండి. అన్ని వెజిటబుల్ చట్నీస్ లో ఇది కలిపి వాడచ్చు. చింతపండుకు బదులుగా చింతకాయ పచ్చడి వాడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలతో చట్నీ చేస్తారు, మళ్ళీ దోస ఇత్తనాల్లో వేసి కూడా చేస్తారు. చాలా వెరైటీలు చేయొచ్చు దీంతో. అంటే ఇది 2-3 ఏళ్ళైనా నిల్వ ఉంటుంది. గాలి తగలకుండా ఉంటే దీంట్లో మెంతి పొడి వాడతాము. సింపుల్ గా ఉన్నట్టే ఉంటది కానీ చాలా ఎక్కువ టేస్ట్ వచ్చేట్టుగా ఉంటది అన్నమాట. టేస్టీగా ఉంటది అన్నమాట. అంటే పిల్లలకి కాల్షియం అసలు ఫస్ట్ అన్నప్రాసం చేసిన తర్వాత పిల్లలకి అన్నంలో పాత చింతకాయ పచ్చడి జాడి నుంచి తీసి నెయ్యి కలిపి పెట్టేవాళ్ళు వెనకటి రోజులు, మిగతా ఏం పెట్టకుండా. అంటే అది పుల్లదనము పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. పులుపుని తినే వాళ్ళు పెట్టే కొద్దీ ఎక్కువగా వేడి అన్నంలో కలిపి పెట్టేవాళ్ళు అనమాట. నెయ్యి బాగా వేసి పెట్టేవాళ్ళు అనమాట. ఎవరైనా సరే, ఎలాంటి పత్యాలు చేసే వాళ్ళైనా, ఫీవర్స్ వచ్చి తగ్గిన వాళ్ళైనా సరే తినొచ్చు. పత్యానికి కూడా చాలా బాగా పనిచేసింది అనమాట. ఏమేమి యూస్ చేస్తారండి తయారు చేయడం? ఇప్పుడైతే రాగా స్టార్టింగ్ లో అండి ఓన్లీ చింతకాయలు, ఉప్పు, మెంతిపిండి, పసుపు కలిపి పెట్టేస్తారు. ఒకసారి తొక్కి దానికి జాడికి పెట్టేస్తారు, మళ్ళీ తీసి తెరదొక్కుంటారు అనమాట. అది 2-3 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. గాలి తగలకపోతే అసలు కలర్ మారదు, పాడైపోదు. పూర్తిగా క్లోజ్ చేసేసి గాలి తగలకుండా ఉంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటది అనమాట. కలర్ గాలి తగిలితే పాడవదు, కాకపోతే కలర్ కొంచెం డార్కిష్ కాపర్ కలర్ లోకి వచ్చింది అనమాట. అలా కాకుండా ఉంటే గాలి తగలకుండా ఉంటే అది ఎల్లోయిష్ కలర్ లో ఉంటే చాలా మంచి ఫ్లేవర్ తోటి, మెంతి వేస్తాం కదా, చాలా మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది అన్నమాట చట్నీ. బయట దొరికే వాటికి మనం సొంతగా తయారు చేసుకున్న దానికి తేడా అంటే అండి, మనం బాగా క్లీన్ చేసి చాలా హైజీనిక్ గా చేసుకుంటాం ఇంట్లో చేస్తే. బయట అంటే బిజినెస్ పరంగా చేసే వాళ్ళు అంటే అంత ఎక్కువ మొత్తంలో చేసే చట్నీస్ కదండి, అందరు అంత క్లీన్ చేయటం, తరోగా క్లీన్ చేయకపోవచ్చు. అంటే వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు దాంట్లో పసుపు అలాంటివి వాడేటప్పుడు కూడా కొంచెం మనమైతే కొంచెం కేర్ గా సొంతంగా వాడుకుంటాం కదా, అందుకని కొంచెం శ్రమ ఎక్కువ అయినా సరే మనం సొంతంగా చేసుకుంటే హైజీనిక్ గా ఉంటదని. అదే బయట కొనొచ్చు, దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు చేసే విధానము అంత హైజీనిక్ గా ఉండకపోవచ్చు కదా. లేదండి, ఎప్పుడు తీసుకోము. ఫంక్షన్స్ బయట వేరే వాళ్ళు తీసుకుంటుంటే చూడటమే కానీ ఎప్పుడు చాలా ఎక్కువ. నేను ఇప్పుడు 90 kgs, అది ఆల్మోస్ట్ 90 kgs పెట్టిస్తున్నారు. పిల్లల కోసం అని పెట్టిస్తానండి నేను, వాడతామన్నమాట. అంటే హాస్టల్లో అది కూడా కొనొచ్చు, బట్ పిల్లలకి అంత బయట కొంటే అంత ఇదేం కాదు కదా అని ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మేము నీట్ గా అంటే క్లీన్ చేసుకోవటం కానీ అదంతా పెట్టిస్తాం అన్నమాట. అట్లా రోజు వాడిస్తాం. అంటే వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ చట్నీలో వేయచ్చు, దొండకాయలో వేయచ్చు, దోసకాయలో వేయచ్చు. ప్రతి చట్నీలో టామరిండికి బదులుగా ఇది వాడతాం. అట్లా అదండి, ఇది ఒక రకమైన మంచి ఫ్లేవర్ ఇచ్చిద్ది అండ్ టేస్ట్ కూడా బాగుంటది, ఎన్హాన్స్ అవుద్ది చట్నీ టేస్ట్. ఎనీ వెజిటబుల్ తో దీన్ని కలిపి చట్నీగా చేసుకోవచ్చు అన్నమాట.
పులిహోరలో కూడా అప్పుడప్పుడు కలుపుకోవచ్చు చింతపండుకు బదులుగా. చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. మెయిన్ ఉపయోగాలు ఏమని చెప్తారు? ఇంకా కాల్షియం అండి. ఇప్పుడు దాని చింతగింజలు, ఇప్పుడైతే మోకాళ్ళ నొప్పులు అట్లా వస్తే చింతగింజలు పొడి వాడండి, మోకాళ్ళు గుజ్జరిగిపోతే, బోన్ డెన్సిటీ తగ్గితే అని చెప్తారు కదా. అది అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో వచ్చే విత్తనాలు నేను తీసేయచ్చను. అవి అలాగే ఊరిపోయిన తర్వాత వాటిని మళ్ళా మేము తొక్కేటప్పుడు మళ్ళా చట్నీ చేసుకునేటప్పుడు అవి ఏంటంటే ఊరిపోతాయి కదా, మెత్తగా అయిపోయి కలిసిపోతాయి. ఆటోమేటిక్ గా కాల్షియం అందిద్ది కదా. ఇంకా ఆటోమేటిక్ గా సి విటమిన్ కూడా ఉంటది కదా. సి విటమిన్ అనేది మెయిన్ ఇమ్యూనిటీకి పనిచేసిద్ది. కాల్షియం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చింతకాయలకు ఒక్కదానికే ఇది కమర్షియల్ గా పండించని క్రాప్ కదా. అది నేచురల్ గా రోడ్ సైడ్ ఉండే ట్రీస్ నుంచి నేచురల్ గా పండినాయి కదా. దానికి యూరియాలు గాని పెస్టిసైడ్స్ గాని ఏమి యూజ్ చేయకుండా మనకి ప్యూరెస్ట్ గా దొరికేవే అంటే ఇవే కదా, చింతకాయలే కదా. ఇంకా మిగతా అన్ని వెజిటబుల్స్ కి కమర్షియల్ గా పండించేటప్పుడు ఆటోమేటిక్ గా పెస్టిసైడ్స్ గానీ మాన్యూర్స్, కెమికల్ మాన్యూర్స్ వాడతారు. అసలు దీనికి మాన్యూర్స్ గానీ ఏమి ఉండవు కదా, పెస్టిసైడ్స్ కూడా ఏం వాడరు కదా. అంత నేచురల్ గా, అసలు అంటే నేచురల్ అంటే వాటికి అసలు మామూలు ఆర్గానిక్ మాన్యూర్ కూడా వేయరు. రోడ్ల పక్కన పెరిగిన చెట్ల నుంచే కదా ఇవి సేకరిస్తున్నారు, అడవుల్లోంచి సేకరిస్తారు. చాలా ఇప్పుడు రోజుల్లో అయితే నా ఒపీనియన్ అయితే ఇది ప్యూరెస్ట్ అనిపించింది. టేస్టియస్ట్, ప్యూరెస్ట్. పిల్లలకు కూడా బాగుంటది. రోజు సి విటమిన్ అందిద్ది, కాల్షియం అందిద్ది. అండ్ ఇంకా వాళ్ళకి టేస్టీగా ఉంటే కొంచెం తినగలుగుతారు కదా, ట్యాంగీనెస్ ఉంటది కదా కొంచెం, దాంట్లో ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. చాలా యూజెస్ ఉంటాయండి. మెంతులు మామూలుగా అయితే దానివల్ల అది ఫెనోగ్రిక్ చాలా యూజెస్ ఉంటాయి. పెద్దోళ్ళు అయితే షుగర్ కంట్రోల్ చేసిద్ది కదా. షుగర్ ఉన్న వాళ్ళని ఎర్లీ మార్నింగ్ అసలు మజ్జిగతో కలిపి తీసుకోమని చెప్తా ఉంటారు. టేస్ట్ ఎన్హాన్సర్ కూడా. ఇట్లా మనము ఏంటంటే ఇవన్నీ అండి మన పికిల్స్ కి, అంటే మన పికిల్స్ అన్ని కూడా మనం ప్రతి పికిల్లో మెంతి పొడి వేస్తాం, ఆవు పిండి వేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఎపటైజర్స్ గా ఉపయోగపడతాయి. ఇవి ఒక రకంగా చెప్పాలంటే మనకి అసలు మెడిసినే మన ఫుడ్. మన ఇండియాలో మెడిసిన్ మనం ఫుడ్ లాగా తీసుకుంటాం. కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం స్పైసెస్ ఇవన్నీ కుమిన్ కానీ ఫెనుగ్రీక్ కానీ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా, హెల్త్ ని కొంచెం ఇలా ఇప్పుడు రోజుల్లో కూడా మనం కొంచెం మాత్రం ఉన్నామంటే వాటి వల్ల ఏమో అనిపించింది నాకైతే. చాలా కంపల్సరీగా ఇటు మన ఏరియాలో ఎక్కువ వాడతారు. చింతకాయ పచ్చడి ఎక్కువ వాడతారు కదా. వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళేటప్పుడైనా కూడా డిఫరెంట్ వెజిటబుల్స్ పూర్వం నుంచి వచ్చిందే అండి, ఇప్పుడు ఫుడ్ కాదు ఇది. పూర్వం నుంచి వచ్చిందే కదా. డిఫరెంట్ వెజిటబుల్స్ తో కలిపి దీన్ని చట్నీగా, పికిల్స్ అచ్చంగా ఇది కూడా చేస్తారు ప్యూర్ గా. అంటే ఇది గ్రీన్ చిల్లీస్ తో చట్నీ చేస్తారు, చింతకాయ పచ్చడి సపరేట్ కూడా చేస్తారు. అట్లా కాకుండా వెజిటబుల్స్ తో మిక్స్ చేసి కూడా చేస్తారు. ఎండుమిరపకాయలతో చేస్తారు, చాలా రకాల వెరైటీస్ చేస్తారు దీంతో. చట్నీస్ అంటే అన్ని చట్నీస్, టేస్ట్ బడ్స్ ఫస్ట్ మన ఎపటైజర్స్, మన పికిల్స్ ఏవైనా ఎపటైజర్స్. ఫస్ట్ ఒక ముద్ద చట్నీ కలిపి దాంట్లో నెయ్యి వేసుకొని తినడం వల్ల ఏంటంటే ఎపటైజర్స్ గా ఉపయోగపడతాయి. సంవత్సరాల సర్వీస్ నుంచి మేము తొక్కుతూనే ఉన్నాం. ఎలా చేస్తుంటారు దీన్ని? ఎలా ఉంది ఇంకా ఎట్నే మేడం గారు చెప్తే మేము చేస్తాం. ఏమే వేస్తున్నారు ఇప్పుడు? దీంట్లో పసుపు, మెంతిపిండి, ఉప్పు, చింతకాయలు బాగా తొక్కి ఊరబెట్టుకుంటాం. ఎన్నాళ్ళ వరకు ఇది స్టాక్ ఉంటది? ఒక సంవత్సరం పాటు ఉంటుంది. కదిలించకపోతే బాగానే ఉంటాయి. రుచి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, టేస్ట్ గా ఉంటుంది, బాగానే ఉంటుంది. తినడానికి బాగానే ఉంటుంది, ఇబ్బంది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నాళ్ళున్నా బాగా చెడిపోదు, బాగుంటుంది. అది ఎంత మాగితే అంత టేస్ట్ గా ఉంటుంది. ఇంకా బాగానే ఉంటుంది. ఎలా నిల్వ చేసుకోవాలి? ఏం లేదండి, మామూలుగా అయితే ఇంత ముందు కుండలు ఉండేవి, స్పెసిఫిక్ గా మందపాటి కుండలు ఉండేవి, మట్టి కుండలు కానీ లేదా పింగాణి జాడీలు ఉంటాయి. ఆ జాడీల్లో చట్నీస్ వాసన అని కడతారు. వాసన అంటే ఒక క్లాత్ ని తీసుకొని, ఒక కాటన్ క్లాత్ ని తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో
ముంచి దాన్ని ఆరేసిన తర్వాత దాన్ని మూతికి కడతారు. కట్టి చాలా పవిత్రంగా అసలు పరమటిల్లని ఉంటాయి. ఇంత ముందు రోజులు ఎవరు వెళ్ళరు త్వరగా స్నానం చేయకుండా అట్లా. అలాంటి ఇళ్లలో స్టోర్ చేసుకుంటారు. చింతకాయ పచ్చడి అంటే మహాలక్ష్మితో సమానం అని చెప్తారు. గృహప్రవేశం అప్పుడు కూడా పెరుగు చింతకాయ పచ్చడి ముందు తీసుకెళ్తారు. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా అంత ఎస్పీషియస్ గా అంటే పవిత్రంగా భావిస్తారు చింతకాయ పచ్చడిని. ఎప్పుడు చింతకాయ పచ్చడిని వండుకోనివ్వరు ఇళ్ళలో, అంటే కంప్లీట్ అవ్వనివ్వరు, పూర్తిగా తుడిచేయరు. అంటే అంత బాగా దీన్ని ఇచ్చేస్తారు, భావిస్తారు. అసలు మహాలక్ష్మి లాగే భావిస్తారు. అసలు గృహప్రవేశాలు అయితే ఇంక అందుకే కదా మరి ఉప్పు ఈ చింతకాయ పచ్చడి తీసుకెళ్తారు ఇళ్ళలో, పెరుగు కుండ తీసుకెళ్తారు అనమాట. మజ్జిగ వాటితో పాటు చింతకాయ పచ్చడి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బాగా వాడతారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బాగా అంటే బాగా వాడతారు. ఘాటుకి మిర్చి ఎలాగో ఈ టేస్ట్ కోసం దీన్ని చింతకాయ పచ్చడి అంత బాగా వాడతారు. చాలా అంటే మన గుంటూరు డిస్టిక్ అంటే మిరపకాయలకు బాగానే ప్రసిద్ధి కదా, కానీ చింతకాయ పచ్చడి బాగా వాడతారు, ఎప్పటి నుంచో వాడతారు. దీని రేట్ ఎలా ఉంటుంది? రేట్ వచ్చేసరికి ఒక్కొక్క అంటే అవైలబిలిటీని బట్టండి. లాస్ట్ 2 years నుంచి అయితే కిలో 50 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ కొంచెం పెంచినట్టున్నారు. కిలో అంటే 3 కిలోలు కలిపి 200, కిలో 70 అలా ఎవరి దాన్ని బట్టి. అవైలబిలిటీ ఉంటేనేమో 50కి ఇస్తున్నారు, లేకపోతేనేమో 70, 80, 100 అలా డిమాండ్ బట్టి బట్టి అన్నమాట. ఇప్పుడు వస్తుంది పండగ వస్తుంది కదా, ఇంకా మార్చి నెల వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో కొద్ది రోజులు పోతే, ఇంకో 10 రోజులు పోతే పండు అయిపోయింది. ఇంకా ఈ పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా వాడుకుంటాం. ఇంక పండుని చింతపండు ఎలా వాడతారో మీకు తెలుసు కదా. చింతపండు పండిన దాన్ని వాడతారు కదా.